శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మన ప్రసాద్ గారు అందుబాటులో. అనిల్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి రండి అనిల్ గారు. ఆయన పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి అమ్మా. ఓకే సార్, కింద పట్టుకోండి సార్. మధ్యలోకి వచ్చేయండి సార్, వెనకాల సార్. కొంచెం జరగండి సార్, అలా ఉండండి సార్. ఓకే సార్, ఓకే సార్. కొంచెం ఫ్రీగా ఉంది సార్, అందరూ కనబడతారు సార్. మీరు కూడా జరగండి. ఓకే సార్. పేరెంట్స్ అందరూ వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి రెడీగా ఉన్నారు. టీచర్లు అందరూ మార్కులు. వాళ్ళకి బుద్ధి ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడో ఇట్లా ఏదో కార్యక్రమము సంవత్సరానికి ఒకసారి చేస్తే బుద్ధి ఎట్లా వస్తుంది? మాకు బుద్ధి చెప్పించే అవసరం లేకుండానే లైఫ్ స్టైల్ అట్లుంది మాకు. డాక్టర్ మువ్వా వెంకటేశ్వర బిఎస్సీలో ఉంటుంది. పద్మశ్రీ అటువంటి నారాయణరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం నుంచి వేరే శాఖకి హైదరాబాద్ వెళ్ళి ఒక్కసారి వెళ్ళి మంచి విజ్ఞానం పొంది చాలా పైకి వచ్చారు. నాకు ఎవరికి రాని వీసీరాయ్ అవార్డు, ఎవరికి రాని పద్మశ్రీ అవార్డు, ఇది అమెరికాలో ఉన్న చాలా అసోసియేషన్ వాళ్ళు కూడా అది అవార్డు ఇచ్చారు. ఇదంతా అవార్డు కోసం నేను చేయట్లేదు. పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు పైకి రావాలి, మనస్ఫూర్తిగా పైకి రావాలి, నన్ను అందరూ చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ స్కూల్కి ఏది కావాలో చేశాను. హెడ్ మాస్టర్ గారు తెలుసు. ఎప్పుడు హెడ్ మాస్టర్ ఫోన్ చేస్తే ఇమీడియట్గా 1 minute అది కావాల్సి పంపించాను. ఈ ప్రతి పిల్లవాడికి కంప్యూటర్ నాలెడ్జ్ రావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అది మన కంప్యూటర్ టీచర్స్ కూడా ఉన్నారు. కంప్యూటర్ టీచర్స్ కూడా నేను ఎక్కువ చేతి ఇచ్చి వారికి పిల్లలకి చెప్తానని చెప్పాను. మళ్ళీ వాళ్ళు మనతో నేను వస్తాను, వచ్చి చూస్తాను ఎంతవరకు పిల్లలు నేర్చుకున్నారు, ఎంతవరకు చేస్తున్నారు. కానీ మన స్కూలు వేరే స్కూల్స్లో కూడా కంపేర్ చేసి బాగా మంచి వస్తువులు బాగుండాలని చెప్పేసి నా ఉద్దేశం. అంటే తప్పకుండా జరుగుతుంది. హెడ్ మాస్టర్ వచ్చారు, టీచర్స్ వచ్చారు, మన పిల్లలు కూడా చాలా వచ్చారు. చూస్తారు తప్పకుండా పైకి రావాలి అనే ఉద్దేశంతో నేను సదుద్దేశంతో ఈ అన్ని పిల్లలకి గ్రాంట్ చేస్తున్నాను.